హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి కుటుంబాల్లో విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క అన్బాక్సింగ్ అలాగే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చూసుకుందాం. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క బాక్స్ అయితే మనకి ఇలా వస్తుంది. సో డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ అనేది రావడం జరుగుతుంది. 2.5 GHz ఉంటుంది, అలాగే 5 GHz కూడా ఉంటుంది ఇందులో. సో బాక్స్ అయితే ప్లెయిన్గా ఉంటుంది. మనకి పైన ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అని రాసి ఉంటుంది. అలాగే బాక్స్లో కంటెంట్ మనం చూసుకున్నట్లయితే వైట్ కలర్గా మనకి ఎయిర్టెల్ రౌటర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో ఇందులో పవర్, అలాగే ల్యాన్ 1, అలాగే 2.5, అలాగే 5 GHz ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే 2 యాంటీనాస్తో రావడం జరుగుతుంది. సో ఈ 2 యాంటీనాస్తో రావడం వల్ల ఏంటవుతుందంటే మనకి రేంజ్ అనేది కొంచెం ఎక్కువగా కవర్ అవ్వడం జరుగుతుంది. ఒక USB పోర్ట్ ఉంటుంది, 2 ల్యాన్ అవుట్పుట్స్, అలాగే ఒక ల్యాన్ ఇన్పుట్, అలాగే ఒక పవర్ ఇన్పుట్ సాకెట్ కూడా ఉంది. అలాగే ఇంకా బాక్స్లో మిగతా కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఒక RJ45 ఎల్లో కలర్ కేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఛార్జర్ కూడా ఉంది. దీని కెపాసిటీ వచ్చేసరికి మనకి 12 watts అవుట్పుట్తో రావడం జరుగుతుంది. సో ఇది బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవే ఉన్నాయి. సో రౌటర్ యొక్క వారు చూసుకున్నట్లయితే మనకి ఒక USB అవుట్పుట్, అలాగే 2 ల్యాన్ పోర్ట్స్, అలాగే 2 ఇన్పుట్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైఫై ఆన్ అండ్ ఆఫ్, అలాగే WPS బటన్స్ కూడా డెడికేటెడ్గా ఇవ్వడం జరిగింది. సో వైఫై రౌటర్ యొక్క డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉందని చెప్పుకోవచ్చు. చూడగానే చాలా క్యాచీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి వాళ్ళు ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో వాళ్ళు ఒక బాక్స్ అయితే మనకి సెటప్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడాను మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇక్కడ మనం కొన్ని ప్లాన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 300 Mbps ప్లాన్స్ ఉంటాయి, అలాగే 200 Mbps ప్లాన్ ఉంటుంది, అలాగే 100 Mbps ప్లాన్, అలాగే బేసిక్ ప్లాన్ వచ్చేసరికి మనకి 40 Mbpsతో రావడం జరుగుతుంది. సో ఈ 40 Mbps ప్లాన్ వచ్చేసరికి మనకి 499 రూపీస్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి 100 Mbps ప్లాన్ వచ్చేసరికి మనకి 799 రావడం జరుగుతుంది. సో ఈ రెండు ప్లాన్స్లో కూడా మనకి ఎటువంటి OTT యాప్స్ కానీ రావడం లేదు. సో అలాగే మనకి 200 Mbps ప్లాన్ వచ్చేసరికి మనకి 999 పడడం జరుగుతుంది. ఇందులో మనకి డిస్నీ ప్లస్, హాట్స్టార్, అలాగే అమెజాన్ ప్రైమ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే 300 Mbps ప్లాన్ చూసుకున్నట్లయితే మనకి 1499 రావడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనకి అమెజాన్ ప్రైమ్, అలాగే డిస్నీ ప్లస్, హాట్స్టార్ రావడం జరుగుతుంది. సో ఈ అన్ని ప్లాన్స్లో కూడా మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బండిల్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బండిల్లో మనకి యూజ్ అనేది చూసుకున్నట్లయితే సోనీ లైవ్, అలాగే ఇంకొన్ని ఫ్రీ కంటెంట్ అనేది మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ మనం చేసుకున్నాక, ఏదైనా ప్లాన్ వేసుకున్నాక మన ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ ఫ్రీ బండిల్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జనరల్గా మనకి ఈ ఎయిర్టెల్ సర్వీస్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే అమెజాన్ ప్రైమ్ అండ్ హాట్స్టార్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది వాళ్ళకి కూడా తెలియదు, జనరల్గా వాళ్ళు చెప్పట్లేదు కూడాను. సో ఇక్కడ మనం అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేసుకుని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మన అకౌంట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ థ్యాంక్స్ బెనిఫిట్స్ అనేది మనకు ఒక ఆప్షన్ ఉండడం జరుగుతుంది. అది ఓపెన్ చేసుకున్నట్లయితే మనం చూస్ చేసుకున్న ప్లాన్ బట్టి మనకి ఆల్రెడీ డిస్నీ ప్లస్, హాట్స్టార్, అలాగే అమెజాన్ ప్రైమ్ అనేది యాక్టివేషన్కి ఉన్నాయి. సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లైమ్ నౌ అనేది చూసుకున్నట్లయితే డిస్నీ ప్లస్, హాట్స్టార్ క్లైమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది. దాంట్లో కిందన ప్రొసీడ్ అనేది మనం క్లిక్ చేసుకున్నట్లయితే రిక్వెస్ట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలాగే మీ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మీకు ఒక హాట్స్టార్తో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో వెంటనే అది యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. సో దాంతో అయితే ఇష్యూ లేదు. అలాగే మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ యాక్టివేట్ అని ఉంది కదా, దాన్ని యాక్టివేట్ నవ్వు కొట్టుకున్నాక
ఇక్కడ అమెజాన్ ఎయిర్టెల్ వాళ్ళ అకౌంట్తో లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సో దాని పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ కూడా మీరు టైప్ చేయొచ్చు. పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ కొట్టాక వెల్కమ్ టు అమెజాన్ ప్రైమ్. సో మనకి అమెజాన్ ప్రైమ్ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మనకి ఈ అమెజాన్ ప్రైమ్ అలాగే హాట్స్టార్ ఉన్నాయో, హాట్స్టార్ అనేది మనకి 1 year వరకు కూడాను యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 999 ప్లాన్ అనేది 1 month తీసుకున్నా సరే మీకు హాట్స్టార్ అనేది 1 year వరకు రావడం జరుగుతుంది. అదే మనకి అమెజాన్ ప్రైమ్ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే ప్లాన్ ఉంటుందో 1 month తీసుకుంటా లేదంటే 3 months వరకు ప్లాన్ తీసుకుంటా 3 months వరకు మాత్రమే మీకు అమెజాన్ ప్రైమ్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత నుంచి డీయాక్టివేట్ అయిపోతుంది. సో హాట్స్టార్ అలా కాదు, వన్స్ మీరు ఒకసారి ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మీకు ఆ డేట్ నుంచి నెక్స్ట్ ఇయర్ అదే డేట్ వరకు కూడాను మీకు సేమ్ ప్లాన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే అలా ఉంటుంది, మనకి అమెజాన్ ప్రైమ్ అయితే మాత్రం అలా రాదు.